ఆంధ్రాలో కార్తీక మాసం వనభోజనాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ కార్తీక మాసం వనభోజనాలకు గాను మా పిల్లల డ్యాన్స్ క్లాస్ నుంచి పేరెంట్స్ అలాగే పిల్లలు అందరూ కలిసి అయితే వనభోజనాలు అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఈ వనభోజనాలకు ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేశారు. కాకపోతే అది తెనాలికి దగ్గరలో ఒక మామిడి తోట అయితే అనుకున్నారు. తోటలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే కొంత మనీ అయితే పే చేయాలన్నమాట. ప్లేస్ ఎక్కడనేది ఎవరికీ క్లారిటీగా తెలియదు కాబట్టి అదైతే క్యాన్సిల్ చేసుకున్నారు. మాకు దగ్గరలో కొండూరు మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ తోటలైతే ఉంటాయి. కార్తీక మాసం టైంలో తోటలైతే ఖాళీగా ఉండవు. చాలా వరకు వనభోజనాలు జరుగుతాయంట. బావకి తెలిసిన వాళ్ళతో మాట్లాడాడు. తోటకి మనీ పే చేయక్కర్లేదు అన్నారంట. అమ్మవారి టెంపుల్‌లో దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అనేసి హ్యాపీగా కొండూరు టెంపుల్ దగ్గరనైతే ఫిక్స్ అయ్యాము. అందరం కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ మాకు ఇచ్చిన తోట దగ్గరికైతే వచ్చేసాము. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అలాగే చిన్న చిన్న గేమ్స్ కూడా పిల్లలతో పవిత్ర అయితే ఆడించింది. పిల్లలు ఆడుకుంటూ ఉండగానే భోజనానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. ఫుడ్ ఏంటంటే బయట ఆర్డర్ అయితే ఏమీ ఇవ్వలేదు. వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ ఇంటి దగ్గర నుంచిలే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. ఆర్డర్ ఇస్తే ఏంటంటే పర్ హెడ్ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి అమౌంట్ ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో ఆలోచించి పవిత్ర అయితే పేరెంట్స్ అందరిని కనుక్కొని ఫుడ్ ఐటెం లిస్ట్ అయితే గ్రూప్‌లో అయితే ప్రిపేర్ చేసి పెట్టింది. లిస్ట్‌లో ఉన్న ఐటెమ్ సెలెక్ట్ చేసుకొని అందరూ ఒక్కొక్క ఐటెంని ఎంచుకొని అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారనమాట. బంగాళదుంప ఫ్రై. ఇదేంటి కుర్మానా? మిల్ మేకర్ కుర్మా. పెరుగు రైతా. రాకుంటే వదిలేసే. ఇదేంటి సాంబార్? అది నిండా ఉంది, అది పప్పు. అదిగోండి, ఇది కూడా తీసుకోండి. కర్రీ అదేదో వంకాయ కర్రీ సాధ్యం కావాలి. పులిహోర, ఫ్రూట్ సలాడ్. ఇదిగోండి అండి, దీనికి రబ్బర్ బ్యాండ్ వేయండి. అవి చిప్స్. ఓకే, రైస్. అంతే. కింద ఏమున్నాయి? అది సాంబారే కింద. అరటి పండ్లు. సంచిలో మరి అదిగో మా పచ్చడి తేలేదు నాకు అందులో.
ఓకే. పచ్చడి. ఆడుకున్నాం 12 అయిపోయిందిగా. మేడంని కూడా ఈ వనభోజనాలకి ఇన్వైట్ చేశాము. అందరం కలిసి భోజనం చేసి గేమ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. మేడం కూడా పిల్లలతో పేరెంట్స్తో కలిసిపోయి సరదాగా లెమన్ అండ్ స్పూన్ గేమ్ కూడా ఆడారు. లాస్ట్లో పిల్లలతో పేరెంట్స్తో ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారన్నమాట.